స్టార్ట్ అయింది క్లాస్, మళ్ళీ మాట్లాడతాను. శ్రీలక్ష్మి మేడం, నా వాయిస్ క్లారిటీ సార్ వినిపిస్తుంది సార్. నమస్తే నమస్తే సార్, వినిపిస్తుంది. వినబడుతుందా? వినిపిస్తుంది. నమస్తే సార్. హలో హలో. నమస్తే మేడం, నా వాయిస్ వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇందాక వినపడలేదు. అదే ఇందాక చేస్తే రాలేదు సార్, ఇంకా జూమ్ మీటింగ్ స్టార్ట్ కాలేదని వచ్చింది, అందుకని వెయిట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వచ్చింది. వచ్చింది సార్, వచ్చింది. అందరికి నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. అందరికి నమస్కారం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామ భాగ్యారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావాహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. మీరు కొత్త వాళ్ళు నిన్న క్లాస్కి సంబంధించి అటు క్లాస్ జరగలేదు కాబట్టి కొన్ని పంపించాను, అవన్నీ చదవగలిగారా? మీరు? నేను చదవలేదు సార్, కొద్దిగా బిజీగా ఉంది. ఎక్కువ ఉన్న డేటా ఎక్కువ ఉంది దాంట్లో సూర్యుడి గురించి. మనం బేసిక్స్లోనే ఉన్నాము, అంటే రాసులకు సంబంధించి గ్రహ సంబంధంగా మనం ఇంకా ఫండమెంటల్సే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ సూర్యుడి నుంచి అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతువులకు సంబంధించి గ్రహ స్వరూపం అంటే మనం చెప్తూ ఏ భావాల్లో ఉంటే ఆయన ఫలితం, లేకపోతే గోచార పరంగా గోచారం అనగానేమి అనేది ఒక పాయింట్, అదొక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద్వాదశ భావాలు అనేది ఇంకొక క్వశ్చన్. సూర్యుడికి రాశి వేరు లగ్నం వేరు కాబట్టి లగ్నం అనేది ఒక నక్షత్రంలో పుట్టినాడు అందరిది ఒక్కొక్కసారి, కొన్ని నక్షత్రాలు తప్ప మ్యాక్సిమం ఒకే రాశి వస్తుంటుంది. అంటే కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉన్నట్టు, అట్లా మృగశిర కొన్ని నక్షత్రాలు అంటే సూర్యుడి నక్షత్రాలు, కుజ నక్షత్రాలు, గురు నక్షత్రాలు ఈ కొంచెం సపరేట్గా ఒక పాదం సూర్య నక్షత్రాలు ఒక రాశిలో ఉంటే మిగిలిన పాదాలు పక్క రాశిలో ఉండడం చూస్తున్నారు మీరు. అట్లా రాశి తప్పితే మ్యాక్సిమం ఒక రోజులో పుట్టినారంటే రాశి అంతా ఒకటే ఉంటుంది. లగ్నం అయితే 2 అవర్స్కి మారిపోతూ ఉంటుంది రఫ్గా. లగ్నాన్ని ఐడెంటిఫై చేయడం, లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది టాపిక్. నాకు తెలిసి ఇంతకుముందు వాళ్ళకి కూడా లగ్నం మాన్యువల్గా కట్టేది అయితే మనం నేర్పించలేదు. మామూలు అయితే బుక్స్లో కానీ హౌ టు క్యాలిక్యులేట్ అసెండెంట్ లగ్న మాన్యువల్లీ అని మీరు ఒకవేళ నెట్లో చూసినా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అనేది లగ్నాంత కాలాలు అనేది ఏదైతే మీకు పంచాంగంలో మొన్న చూపించాను, ఆ లగ్నాంత కాలాల యొక్క డ్యూరేషన్ తీసుకొని దిన ప్రమాణం అంటారు. దిన ప్రమాణం అంటే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంత అనేది తీసుకొని మనం ఇప్పుడు విజయవాడ, నెల్లూరు, చెన్నై, హైదరాబాదు ఇట్లా లగ్న ప్రమాణాలు అనేటివి ఒకటి ఉంటుంది. ఆ లగ్న ప్రమాణానికి తగ్గట్టు ఒక పర్సన్ ఇప్పుడు 12:24 టైము నెల్లూరులో చూసాడు. 12:24 అంటే ఉదయం సూర్యోదయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటూ అందులో కూడా లగ్న సంబంధించింది. సపోజ్ ఈరోజు సూర్యోదయ లగ్నం తులా కాబట్టి తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు కాబట్టి దాన్ని ఎంతవరకు భుక్తి అంటే సూర్యుడు ఎంతవరకు ముందెళ్ళాడు, స్వాతి కార్తీలో ఎంతవరకు ఎన్ని డిగ్రీస్ ఉన్నాడు చూసుకొని దాన్ని లెస్ చేస్తారు. లెస్ చేసిన ఆ టైంని బట్టి అక్కడి నుంచి ఎంతవరకు లగ్నాంతకాలం తెలిసిపోతుంది కాబట్టి లగ్నాంతకాలాలు చూసుకుంటూ వచ్చేయచ్చు. లేదు అప్రాక్సిమేట్గా చూస్తానే ఇప్పుడు లగ్నాంతకాలాలు అయితే 12:24 అంటే ధనుస్సు పూర్తి అయిపోయింది, ఇప్పుడు మకరం మొదలయ్యింది అనేది మనం మకరం జరుగుతుంది అనేది మనకు అర్థమైపోతుంది. అందులో కూడా యాక్యురేట్ డిగ్రీ కోసం చేసే ఆ క్యాల్కులేషన్స్ లగ్నాన్ని మనం మాన్యువల్గా చేయడం. ఇప్పుడు జాతక సంబంధంగా మనకి అన్ని యాప్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం టైం ఇచ్చేస్తే మకర లగ్నంలో ఎన్ని డిగ్రీతో ఒక రాశి 30 degrees కాబట్టి ఎన్నో డిగ్రీలో లగ్న రైజింగ్ ఉంది బ్లైండ్గా చెప్పొచ్చు. ఇప్పుడు సూర్యుడు తులలో ఉన్నాడంటే 12, 12:30 మధ్య అంటే మనం ప్రతిసారి సూర్యుడి నుంచి 4వ రాశిలో లగ్నం జరుగుతుంటుంది. అంటే సూర్యుడు నన్ను అంటే 10th అనేది మనకి మెరిడియన్ పాయింట్, 4th అనేది పాతాళం, 7th హౌస్ అనేది సన్సెట్ అయ్యేది. అంటే సన్సెట్ అంటే సూర్యుడికి సన్సెట్ ఏ విధంగా లగ్నానికి సన్సెట్ అంటే ఇప్పుడు మకరం జరుగుతుంటే డిసెండింగ్ అంటారు. అసెండింగ్ అంటే లగ్నం, డిసెండింగ్ అంటే 7వ భావం.
సో ఈ నాలుగు మెయిన్ అనమాట. లగ్నము, సప్తమము, 4th, 10th వీటిని కేంద్రాలు అంటారు. ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు చంద్రుడి నుంచి అంటే పేరు బలాలు ఎట్లా ఉన్నాయి, లేకపోతే ఈ సంవత్సరం నామ నక్షత్రానికి లేకపోతే నక్షత్ర సంబంధంగా పేరు పెట్టిన వాళ్ళకి కొందరికి ఒకేలాగా నామకరణం జరిగి ఉండకపోవచ్చు. కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఆయా నక్షత్రాలకి ఏ అక్షరాలు ఇచ్చారో ఆ నక్షత్రం తగ్గట్టు మీరు పేరుని కనుక్కొని ఆ రాశికి సంవత్సరం ఎలా ఉందో చెప్పడం. అప్పుడు సూర్యుడు వాళ్ళ రాశి నుంచి 3వ స్థానం, 6వ స్థానం, 11వ స్థానంలో ఈ పాప స్థానాలు సూర్యుడు పాపలా పాప అనుకున్నాం కాబట్టి ఆ స్థానాల్లోనే చాలా మంచి చేస్తూ ఉంటాడు. ఆ లెక్కన ఇప్పుడు తులారాశి కాబట్టి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి 3వ స్థానం అవుతుంది. తులారాశిలో సూర్యుడు సంచరించినంత కాలం అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఇది సూర్యుడికి తులారాశిలో సంక్రమణం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరెవరికి అది 11 అవుతుంది, ఎవరికి అది 6 అవుతుంది, ఎవరికి అది 3 అవుతుంది అనేది మీరు గుర్తుపట్టాలి. తుల ఎవరికి 11 అవుతుంది మేడం? ఏ రాశి వాళ్ళకి 11 అవుతుంది? తులారాశి ఏ రాశి వాళ్ళకి 11 అవుతుంది అంటే ధనుసు రాశి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం అంటే రాశి గురించి చెప్తున్నాను నేను. సపోజ్ యో అనే పేరుతో పెట్టుకున్న వాళ్ళు, బా అనే అక్షరం వాళ్ళు, వీళ్ళని యో భావి, మూల, బోధాబాడ, పూర్వాషాఢ, బే గో జాజీలో బే అంటే బే అనే బేబీ, బెంజమిన్ అంటే అక్కడ ఏంటంటే ఉత్తరాషాఢ 1 అంటే ఇవన్నీ తులారాశి కాబట్టి తులారాశి వాళ్ళకి సూర్యుడు ఈ నెలలో 11వ స్థానంలో పాపగ్రహాలైన శుభగ్రహాలను గోచార రీత్యా మంచిగా లాభస్థానం అంటారు దాన్ని. ఆ లాభస్థానాన్ని బట్టి 11 అనేది ఎప్పుడు మంచి జరుగుతుంది. అట్లా సూర్యుడు కానీ, శని కానీ, రాహు కానీ, కేతువు కానీ అది శుభగ్రహం, పాపగ్రహం 11వ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ ఫేవర్ చేస్తాయి అనేది ఒక గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సూర్యుడికి స్పెషల్గా ఏంటంటే పాపగ్రహాలు ఇప్పుడు 6వ స్థానంలో మంచిది కాబట్టి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు విజయలక్ష్మి అనే పేరుంది, ఓవా వీవు ఆ ఈ ఊఏ, కృతికాలో ఈశ్వరమ్మ, ఈశ్వర్, ఉమామహేష్, ఆ ఈ ఊ, ఓవా వీవు, వేవో కాకి, వెంకటేశ్వర్లు, లేకపోతే వెన్నెల అమ్మాయి అయితే. సో ఇవన్నీ వృషభ రాశి వాళ్ళకి 6వ స్థానం సూర్యుడు సంచరించేటప్పుడు ఫలితాలు ఇస్తాడని. సింహరాశిలో పుట్టిందంటే మా అనే అక్షరంతో సంబంధించిన వాళ్ళు మా, మీ, మో, మే, మామి, మూమే, మక. అదేవిధంగా పుబ్బకి ఉత్తరా పల్గొని ఉంది. సో మనకి ఈ రాశికి సంబంధించినప్పుడు పేర్లు ఉండొచ్చు, నక్షత్ర సంబంధంగా ఉండొచ్చు. ఆ విధంగా అది గోచారం. లగ్న రీత్యా మీరు ఏ టైంలో పుట్టారు, సూర్యోదయ లగ్నం అయితే సూర్యోదయ లగ్నం అంటే లగ్నంలో సూర్యుడు ఉంటాడు ఈరోజు. ఒకవేళ వృచ్చికంలో పుట్టిన వాడు వృచ్చిక లగ్నమే అయి ఉంటే రైజింగ్ 12th అవుతుంది. సో సాజిటరీస్, సో లగ్న రైజింగ్ ధనస్సు అయితే ధనస్సు వాళ్ళకి 11th అనేది అక్కడ కూడా ఫేవర్ అనమాట. 11th అనేది రాశి నుంచి కానీ లగ్న రీత్యా కానీ 11th అనేది ఆల్వేస్ ఉండడం అనేది బై బర్త్ అలా ఉంటే దాన్ని నేటల్ చార్ట్ అంటారు. బై బర్త్ ఒకసారి ఉంటే అది జీవితాంత అదే మారుతుంది. గోచారం అనేది ప్రతిసారి మనం మారుతూ ఉంటుంది. గోచారం అంటే నెల రోజుకి మారిపోతూ ఉంటుంది. లగ్నం సంబంధంగా మనం నిర్ణయం చేసేటప్పుడు ఒక జన్మలగ్నం ఇది అంటే వాడి జీవితకాలం దాన్ని బట్టే ఆ కౌంట్ ఆ లెక్కలు అవేమి మారవు అనమాట. అప్పుడు ఏమవుతుంది, అది గోచారానికి సంబంధం లేకుండా చూసే విషయం అది. అందుకు ద్వాదశ సంబంధంగా మీకు నిన్న పెట్టిన మెటీరియల్ ఏంటంటే ద్వాదశ భావాలకు సంబంధించింది. అందుకే అక్కడ లగ్నం, ద్వితీయ భావం, తృతీయ భావం అట్లా రాస్తూ పోతారు. చతుర్థం, పంచమం, షష్టమం భావము అంటారు. భావము, హౌస్, ఇల్లు 4వ ఇంటిలో ఉన్నాడు, అలా ఉంటుంది మన తెలియదు. సో లగ్నము అంటే వాస్తవానికి ముందు మనం ఆ భావాలు కూడా తెలుసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది.
సో లగ్నము, ద్వితీయము, తృతీయము, చతుర్థము, పంచమము, షష్టము, సప్తమము, అష్టమము, నవము, దశమము, ఏకాదశం, ద్వాదశం, ఈ ద్వాదశ భావాలు. వాటిలో లగ్న భావాన్ని తనుభావని, తనుభావంలో ఇంకా చాలా వస్తాయి అన్నమాట. దేహం సంబంధంగా, వ్యక్తిత్వం, తనకు సంబంధించిన మెయిన్ బాడీ, దాంట్లో హెడ్ అనమాట. అంగ విన్యాసంలో హెడ్. ద్వితీయ కుటుంబ భావం అంటారు రెండవ భావాన్ని. కుటుంబ భావము దాన్నే ధనస్థానం, ధనభావము మన ఎర్నింగ్స్, మన ఫ్యామిలీ అవన్నీ వస్తాయి. వాక్ పరంగా మన స్పీచ్, సెకండ్ స్పీచ్, నోరు, కంటికి సంబంధించి రెండవ కన్ను. అంటే స్పెషల్గా కన్ను అంటే 2 కళ్ళు కాబట్టి, ఒక కన్ను అంటే కుడి కన్ను ఉంటుంది సెకండ్లో, 11th చెడమ కన్ను ఉంటుంది, అది 12th. లగ్నానికి రెండో స్థానం వచ్చేసి కుడి కన్ను, 12 ఎడమ కన్ను. కొంచెం అది యాక్యురేట్గా తీస్తే అంటే కంటికి సమస్యలు, దంత సమస్యలు, ముఖ రోగాలు ఇవన్నీ ద్వితీయ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల, సూర్యుడు పాపగ్రహం కాబట్టి వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం లగ్నం గురించి మనం చెప్పినాను. ద్వితీయ భావంలో సూర్యుడు ఉన్నవాళ్ళు మాట ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం ఫోర్స్గా ఉన్నదన్నట్టు మాట్లాడటం, యథార్థవాది లోక విరోధం అన్నట్టు. వీళ్ళు మాట్లాడితే అవతల వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం కష్టమే కలిగించవచ్చు, కానీ సత్యమే మాట్లాడతారు, కరెక్ట్గా మాట్లాడతారు. అప్పుడు దంత రోగాలు ఉండొచ్చు, కంటికి సమస్యలు ఉండొచ్చు. సెకండ్లో ఉంటే కొంత కంటి సమస్యలు కూడా ఉండొచ్చు. ముఖ సంబంధంగా కూడా కొంచెం ముఖం కొంచెం సాఫ్ట్గా కాకుండా, లేకపోతే అందంగా కాకుండా, కొంచెం అంత అందంగా కనబడకపోవచ్చు. అదే అక్కడ చంద్ర శుక్రలు, ఒక శుభగ్రహాలు, గురువు, వీళ్ళు ఉంటే వాక్కు బాగుంటుంది, అందం ఉంటుంది, ఆకర్షణ కళ్ళు ఉంటాయి. అదే సూర్యుడు ఉండడం వల్ల కొంచెం కళ్ళు ఒక ఎరుపు రంగులోనో, కొంచెం వాళ్ళ చూపు ఎవరి మీదన్నా పడ్డా కానీ అంత ప్లీజెంట్గా ఉండకుండా అవతల వాళ్ళు భయపడతారు అనమాట. అదే మూడో స్థానాన్ని తృతీయ భావం అంటారు. తృతీయ భావాన్ని బాతృ సంబంధించినటువంటి దాన్ని విక్రమ భావం అంటారు. బాతృ అంటే అన్నలదమ్ముళ్ళు, అంటే తన తర్వాత పుట్టిన వాళ్ళు, సిబ్లింగ్స్లో మనకి సోదరులు అన్నమాట, దాని సోదర భావం అంటారు. సోదర భావం, ధైర్య సాహసాలు, మనకు సంబంధించినటువంటి మన కోరికలు, డిజైర్స్, మన షార్ట్ జర్నీస్. మూడో స్థానం అంటే మామూలుగా అంగ వినాయ చక్రంలో భుజములు, కంఠము, మన లారింగ్స్, ప్యారింగ్స్ ఏదైతే ఉందో కంఠం అన్నమాట. ఇదంతా బాడీలో పాటు. స్పెషల్గా చెవులకి సంబంధించి వచ్చినప్పుడు కుడి చెవి 11 ఎడమ చెవి అవుతుంది ఎగ్జాక్ట్గా అంగ విన్యాసంలో. చెవి పరంగా అయితే కుడి చెవి, కంఠము, భుజములు అట్లా వస్తుంది అంగ విన్యాసంలో. భావాల పరంగా చెప్పినప్పుడు అది సోదర భావం. మన తర్వాత పుట్టిన వాళ్ళ గురించి, మనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఇవన్నీ వస్తాయి. ఫ్రెండ్స్ ఆ విధంగా మనం చూడాలి. అదే తృతీయ భావంలో సూర్యుడు ఉంటే, ఇప్పుడే చెప్పుకున్నాం, రాశి నుంచి అయినా లగ్నం నుంచి అయినా మూడో స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల మంచి జరుగుతుంది. అంటే డేర్ అండ్ డాష్గా ఉండొచ్చు వాళ్ళ విధానం. సూర్యుడు ఉండడం వల్ల ధైర్య సాహసాలు కాబట్టి. కానీ కుడి చెవిలో ఆ వేడి అయితే ఉంటుంది, కుడి చెవి అని చెప్పాను కాబట్టి వేడి. కంఠంలో కూడా ఒక్కొక్కసారి కొంచెం డ్రై అవ్వడం, ఒక్కొక్కసారి గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూనే. కానీ యోగపరంగా సూర్యుడు మూడో స్థానంలో ఉండి అటువంటి దశ వచ్చినప్పుడు యోగించుస్తాడు. మూడో స్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు, సూర్యుడే ఉన్నప్పుడు యోగిస్తాడు. కానీ అదే సూర్యుడు ఉంటే ఒక్కొక్కసారి ఆ థ్రోట్కి సంబంధించి దట్ రిలేటెడ్గా కొంత బాధ, మామూలుగా అది అంటే హైలీ హీట్ ప్లానెట్ కాబట్టి. అప్పుడు లగ్నానికి సంబంధించి, లగ్నం అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం చూసుకొని అక్కడి నుంచి మనం చూసుకున్నప్పుడు, సపోజ్ మేష లగ్నం వాళ్ళకి మూడో స్థానం వాయుతత్వం. వాయుతత్వంలో సూర్యుడు ఉంటే అప్పుడు ఏమవుతున్నాడు, ఆధిపత్యం వస్తుంది. మేషానికి పంచమాధిపతి సూర్యుడు కాబట్టి, సింహం కాబట్టి, పంచమాధిపతి 3లో ఉన్నప్పుడు అట్లా ఫలితాలు చూస్తాం. కానీ బేసిక్గా రాసేటప్పుడు వాళ్ళు ఎట్లా రాస్తారు, కానీ అది కూడా మిథునం అయింది. మిథునం ఆయనకి ఫ్రెండా కాదా, ఎనిమీనా, లేకపోతే మిథునం అనేది ఆయనకి అది వాయుతత్వం. సూర్యుడే అగ్ని వాయుతత్వంలో ఉంటే ఎలా ఉంటుంది, అదే జలతత్వంలో ఈ సూర్యుడే ఉంటే ఎలా ఉంటుంది. అంటే వాటరీ సైన్స్ అనేది మీకు తెలుసు, కర్కాటకం, వృశ్చికం, మీనం అని. వాటరీ సైన్స్ అగ్నితత్వం ఉండటం వల్ల అనుకున్నంత ఫేవర్గా ఉండకపోవచ్చు. సో తండ్రి నుంచి ఎలా ఉంటుంది అనేది కూడా కొంత అవగాహన చేసుకొని, ఆయన ఏ భావంలో ఉంటాడో ఆ భావం నుంచి 180 degrees అంటే
సపోజ్ 3వ భావంలో అనుకుంటాం, ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను. 3rd భావంలో ఉన్నప్పుడు ఆయన డైరెక్ట్గా 9th కూడా ఆస్పెక్ట్ చేస్తాడు. అది కూడా అంచనా వేసుకొని చెప్పగలగాలంటే మనకి రాశి సంబంధంగా అది ఆయనకి ఏ ఆధిపత్యం వచ్చింది లగ్నం నుంచి, ఆ రాశి వాయుతత్వం, జలతత్వం, భూతత్వం, అగ్నితత్వం. అగ్నితత్వ రాశుల్లో కానీ ఉంటే సూర్యుడు పవర్ ఎక్కువ ఉండి దాని ఫలితం ఇంకా బాగుండొచ్చు. అదే జలతత్వం అయ్యి అక్కడ సూర్యుడు అనుకో, సో ఒక్కొక్కసారి చెస్ట్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, థ్రోట్కి సంబంధించి మనకు ఒక్కొక్కసారి గొంతులో డ్రై అవ్వడం, ఒక్కొక్కసారి కఫం కట్టేసి అది కొంచెం ఇబ్బంది పెట్టడం అలాగా మనం ఒక్కొక్కసారి చేయొచ్చు అనమాట. ముఖ్యంగా చెవికి సంబంధించినటువంటి ఆ ఓవర్ హీట్ అనేది ఉండడం వల్ల ఆ డిస్టర్బెన్సెస్ కూడా జరగవచ్చు. కానీ స్వతహాగా కొన్ని ప్లస్లు అంటే మ్యాక్సిమం 70%, 60% యోగించిన ఆయన 30% అయినా డ్యామేజ్ చేయడానికి ఖచ్చితంగా ఉంటాడు. అందుకు ఆయన్ని 25% పాపి అన్నాం, పావలా పాపి సూర్యుడు. అట్లా చతుర్థం అంటే మదర్, మాతృభావం. చతుర్థం లగ్నం నుంచి 4వ భావం మదర్, హౌస్, ఇల్లు, గృహము, సుఖము, సుఖస్థానము, మన మెమరీ, మనకు సంబంధించినటువంటి మాతృ సంబంధమైనటువంటి వాళ్ళు మా గృహం యొక్క పొజిషన్ ఎలా ఉంది, వాహనాలు, భూములు, ఇల్లు, మనకు సంబంధించిన సెట్స్ అంటే 4th కిందే వస్తాయన్నమాట. సపోజ్ పశువులు ఉన్నాయి, వాళ్ళకి చతుష్పాద జంతువులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, వాళ్ళకు ఉన్నటువంటి 4 వీలర్స్, ఏదైతే వాహన స్థానం కూడా అదే కాబట్టి గృహము, సౌఖ్యము, సుఖము, తన జీవితంలో సుఖంగా ఉండగల అంటే ఎంతవరకు ఆయన సుఖాన్ని ఈ జన్మకు పొందుతాడంటే చతుర్థాధిపతిని, చతుర్థ సంబంధించినటువంటి మాతృభావాధిపతి, మాతృస్థానం, తల్లికి ఎంత మాత్రం ఉంది, ఆయుష్ ఎంత ఉంది, తల్లి యొక్క క్యారెక్టర్, తల్లి యొక్క ఆమె యొక్క బుద్ధి, ఆమె యొక్క మనోదయ అంటే అవన్నీ ఎలా ఉంటాయి, ఆమె వల్ల ఈయనకి ప్లస్ అవుతుందా, మంచి జరుగుతుందా. ఆ చతుర్థ స్థానాధిపతి, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి అదే ఇప్పుడు మనం సూర్యుడు గురించి మాట్లాడుతున్నాం. చతుర్థంలో సూర్యుడు ఉండడం వల్ల అది అనుకున్నంత అంటే సూర్యుడు ఫేవర్గా ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఇప్పుడు దశమంలో సూర్యుడు ఎంత మంచి చేస్తాడో దానికి పూర్తి ఆపోజిట్ కాబట్టి 4th అంటే 4th కి 10th అనేది ఒకదానికి 180 degrees కాబట్టి సూర్యుడికి దిగ్బల శూన్యం ఉంటుంది. అంటే ఫాదర్కి కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, హార్ట్ రిలేటెడ్గా కొంత ఇబ్బంది అంటే సూర్యుడు కొంచెం అంటే 4th ఉండడం వల్ల కొంత లంగ్స్కి సంబంధించి కావచ్చు. దట్ రిలేటెడ్గా శ్వాస రంధ్రాలు అంటే చతుర్థం అంటే కుడి శ్వాస రంధ్రం, మోకాళ్ళు అన్నమాట. అంటే కుడి మోకాలు, దశమ ఎడమ మోకాళ్ళు, అంటే దశమ మోకాళ్ళు అయినా అందులో కూడా కుడి మోకాలు వచ్చేసి 4th అవుతుంది, దశమం వచ్చేసి ఎడమ మోకాలు అవుతుంది. అందువల్ల డ్రై అవుతాయి తొందరగానే, మోకాళ్ళు పెయిన్స్ అవుతుంది. జాయింట్లో ఆ పైన వీళ్ళనే ఏదైతే ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది కొంచెం డ్రై అవ్వడం, కొంచెం పెయిన్ రావడం, తరచుగా కుడి ముక్కు కొంచెం ఓవర్ హీట్ ఉండడం వల్ల రక్త సంబంధించిన దోషాలు ఇవన్నీ రావచ్చు. లంగ్స్ రిలేటెడ్గా ఎక్కువగా ఓవర్ హీట్ ఉన్నప్పుడు బాడీ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది, డైజెషన్ కూడా ఇబ్బంది అవ్వచ్చు. పంచమం అనేది పుత్రస్థానం, సంతాన స్థానం. పితృకారకుడు సూర్యుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కలిగితే ఒక సంతానమే కలుగుతుంది. ఎందుకంటే పంచమ సంతాన స్థానం కాబట్టి. పంచమం అనేది క్రియేటివ్ మైండ్, కొంచెం సైకిక్ ప్లాన్ అంటారు. 5, 9ని కోణస్థానాలు అని పిలుస్తాము. 5, 9 అనేది సైకిక్ ప్లాన్ అనమాట. మన మానసిక కక్ష అక్కడే ఉంటుంది. పంచమం అనేది సంతాన స్థానమే కాదు, మనకు సంబంధించినటువంటి మనసు, మెంటల్ కన్సిస్టెన్సీ. పంచమం అనేది పూర్వజన్మ సంబంధంగా మనం సంపాదించుకున్న పూర్వ పుణ్యం, మన వచ్చే జన్మ కూడా దాంట్లోనే ఉంటుంది. ఈ జన్మలో మనం ఎంత తెలివిగా, క్రియేటివ్గా ఉంటామా లేదనేది కూడా ఉంటుంది. మన ప్రేమ విషయాలు, మనకు సంబంధించినటువంటి అఫైర్స్ కొన్ని కూడా పంచమానికి సంబంధంగానే ఉంటుంది అన్నమాట. ఆ పంచమం అనేది లవ్ రిలేటెడ్గా కూడా పంచమాన్ని చెప్తారు. సో ఆ కనెక్షన్స్ అంతా 5th కనెక్షన్ ఉంటుంది. 5th సూర్యుడు ఉండడం వల్ల ఒక్కొక్కసారి ప్రేమలో అవన్నీ కొంచెం ఒక్కోసారి ఇబ్బంది అవ్వచ్చు, కలగకపోవచ్చు. దాంతో కూడా సూర్యుడు అక్కడ ఉండటం వల్ల సంతాన విషయంలో అతి కష్టం మీద ఒక పెట్టే ఉంటారనేది కూడా. సూర్యుడు 1 and onlyగా ఉంటాడు కాబట్టి 1 and only
అది కష్టం కదండి. ఎందుకంటే అది అంటే అంగవినాశకుల కుడి డొక్క అవుతుంది. ఆ అమ్మాయికి అయితే ప్రథమ సంతానం కుడి డొక్క, మగవాళ్ళకైనా మనకి పొట్ట ఒక సైడ్ అనమాట, లిప్స్కి కింద. అక్కడ వేడి ఎక్కువ ఉండటం వల్ల, ఓవర్ హీట్ వల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది. మామూలుగా ఒక రోజులో ఏ టైంలో పుట్టిన వాళ్ళకి పంచమం అవుతుంది అనేది మీరు అంచనా వేయాలి. ఇప్పుడు దశమ స్థానంలో సూర్యుడు ఉన్నాడంటే మెట్ట మధ్యాహ్నం పుట్టుంటారు. 9వ స్థానంలో సూర్యుడు ఉన్నాడంటే ఏ టైంలో పుట్టుంటారు అట్లా చెప్పుకోవాలి. ఒక రోజులో 7వ స్థానం ఉన్నాడంటే ఈవినింగ్ పుట్టుంటాడు. అంటే జాతక చక్రం చూస్తానే మనం ఒక టైం చెప్తానే ఏ నెలలో పుట్టాడు, ఆ నెలలో సూర్యుడు అన్నాడు. సపోజ్ నవంబర్లో 10వ తేదీ పుట్టాడు, లేకుంటే నవంబర్ 15 లోపలే పుట్టి ఉంటే మనం ఒక అంచనా వేయచ్చు అనమాట. ఈవినింగ్ పుట్టారా, ఈవినింగ్ పుట్టుంటే రఫ్గా మేషం అయి ఉండొచ్చు మీది. ఎందుకంటే తులలో ఉంటాడు కదా ఆ నెలలో అంత సూర్యుడు. అంటే సూర్యుడిని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక అంచనా వేసుకొని సూర్యుడికి సంబంధించిన మ్యాక్సిమం సూర్యుడిని బట్టే మ్యాక్సిమం చెప్పేది కూడా ఒక శాస్త్రం ఉందన్నమాట. అంటే సూర్యచంద్రుని ఆధారంగా చేసుకుని మిగిలిన గ్రహాలన్నీ ఉన్నాయి. అందుకే మనకి ఈ మాసాలు కూడా ఇప్పుడు తులకు సంబంధించింది కాబట్టి ఇది తులారాశికి సంబంధించినటువంటి లక్షణాలు, ఆ విధానం అంతా మనం ఆ ఫాదర్కి రిలేటెడ్గానే చెప్పాలన్నమాట. ఇప్పుడు తులారాశిలో ఒక బిడ్డ పుట్టాడు, తులారాశిలో సూర్యుడు ఉండగా ఒక అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపల ఎవరు పుట్టిన పితృకారకుడు వాళ్ళందరికీ తులలోనే ఉంటాడు కాబట్టి తులది శుక్రుడిది కాబట్టి శుక్ర సంబంధమైనటువంటి ఫీచర్స్, శుక్ర సంబంధమైనటువంటి కారకత్వాలు, శుక్ర సంబంధమైనటువంటి కొంత ఎంజాయ్మెంట్స్, కొంచెం పరస్త్రీ సంబంధంగా కొంత కనెక్షన్ ఇవన్నీ అంటే ఫాదర్కి ఇట్లాంటివన్నీ ఉండి ఉండాలా, లేకపోతే ఆయన ఎంజాయ్మెంట్గా ఉండాలా. శుక్ర సంబంధంగా అంటే ఆయన డివోషనల్గా కంటే కొంచెం మెటలిస్టిక్గా ఎక్కువ ఎంజాయ్మెంట్కి వ్యసనాలు ఇవన్నీ ఉండి ఉండాలనేది ఒక అంచనా వేయచ్చు అనమాట. అప్పుడు భాగ్యస్థానమో చూడాలా. భాగ్యస్థానం అంటే 9వ స్థానం కాబట్టి అది పితృస్థానం. పితృస్థానం అనే కారకుడు సూర్యుడు అనమాట. తండ్రి సూర్యుడు అని చెప్పాం కాబట్టి సో సూర్యుడి నుంచి అట్లా లెక్క చేస్తాం. అట్లా చూసుకుంటూ అప్పుడు పంచమంలో కానీ 9లో కానీ సూర్యుడు కానీ ఉంటే తండ్రికి కూడా కొంచెం ఇబ్బందులు రావచ్చు అనమాట. సంతానానికి తన తండ్రికి కూడా కొంచెం ఇబ్బందులు రావచ్చు. అదే ఆరో స్థానం అనేది లగ్నం నుంచి 6వ భావాన్ని శత్రుభావం అంటారు. మనకున్నటువంటి రోగము, మనకున్నటువంటి శత్రువులు, మనకున్నటువంటి అప్పులు, మనకున్నటువంటి మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తామో మన కాంపిటీషన్స్లో మనం పాల్గొంటుంటాము. కాంపిటీషన్స్ సంబంధించి ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఎగ్జామ్స్ రాస్తుంటాం. మన పోటీ పరీక్షలకు వెళ్ళిన మన 6th అనమాట మెయిన్. ఆ 6th అనేది ఇట్లా శత్రుభావమే కాదు, మన డెవలప్మెంట్ కూడా అదే అనమాట. అంటే మిత్రుల వల్ల మనం డెవలప్ అవుతలేదు క్వశ్చనే కానీ శత్రువుల వల్ల కానీ శత్రువులు ఎక్కువ ఉండడం వల్ల మనం చాలా అలర్ట్గా ఉంటాం. సో 6th అనేది అన్ని వైపుల నుంచి అది దుస్థానంగా మనం చెప్తాము. పాపస్థానాలుగా మనం 3ని 6ని 8ని 12వ స్థానం ఈ దుస్థానాలుగా కొన్ని చెప్తాము. దాంట్లో త్రికములుగా 3, 6, 11 చెప్తాము. అది ఇంకా మీకు చెప్పలేదు, ముందు చెప్తాము. దాన్ని బట్టే మనకి ఈ భావాలు కూడా చూసుకోవాలి. 3, 6, 11 త్రికములు. కానీ దుస్థానాలు వచ్చి 3, 6, 8, 12 చెప్తారు బేసిక్గా. అంటే ఈ భావాల్లో పడ్డ గ్రహాలు ఏ భావాధిపత్యం వచ్చిందో ఆ భావాలకు సంబంధించినటువంటి కొంచెం స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్ కానీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద భావ దట్ రిలేటెడ్ కారకత్వాలన్నీ వీక్ అయిపోతాయి 6th లో పడితే. అందువల్ల 6th లో పడ్డ గ్రహాలు అంటే ఏ భావాధిపత్యం వచ్చింది ఆయనకి, ఏ ఇంటి హౌస్, సపోజ్ 4th లార్డ్ అనుకో, ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. 4th హౌస్ అనేది గృహము, సుఖము, మదర్ అని. అప్పుడు ఆ ఆధిపత్యం 6లో పడ్డది అనుకోండి, గృహ సంబంధంగా, వాహన సంబంధంగా, తల్లికి అనారోగ్యం అని, లేకపోతే వాహన సంబంధంగా ఇబ్బందులని, లేకపోతే వాళ్ళ ఇంటి కుటుంబానికే కొంచెం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ లిటిగేషన్స్లో ఉన్నాయని, ఈ విధంగా మనం చెప్పుకున్నట్టే. 6లో కానీ సూర్యుడు ఉంటే శత్రునాశనం జరుగుతుందో అనో, లేకపోతే శత్రువులు ఖచ్చితంగా ఈయనకి పెద్దగా ఉండకపోవచ్చని ఇలా చెప్పాలన్నమాట. 6లో పాపస్థానం కాబట్టి ఒక పాపగ్రహం అయినటువంటి సూర్యుడు కావలా పాపి కాబట్టి ఆయన ఉండడం వల్ల ఎంతో కొంత చాలా విషయాలలో కాపాడుతూ ఇమ్యూనిటీ సిస్టమ్ను కూడా మ్యాక్సిమం బిల్డ్ చేస్తూ వస్తుంది. కానీ అక్కడున్న డ్రాబ్యాక్ అనేది షష్టం అనేది
కింద పొట్ట కాబట్టి వేడి ఉండడం వల్ల పాస్ యూరిన్ రిలేటెడ్గా కావచ్చు, కిడ్నీ రిలేటెడ్గా కావచ్చు, ఓవర్ హీట్, ఒక్కోసారి కాన్స్టిపేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారు. అంటే అంగవినయ చక్రం పరంగా. యోగ పరంగా సూర్యుడు యోగిస్తాడు 6లో. 7వ స్థానం అంటే వివాహం. మామూలుగా అయితే అమ్మాయికి అయితే భర్త, అబ్బాయికి అయితే భార్య, జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్, స్పౌజ్ అంటారు. స్పౌజ్ అంటే భర్తనైనా లేక భార్యనైనా ఎట్లయినా పిలవచ్చు. స్పౌజ్ అంటారు. 7 కళత్ర భావం, కళత్ర స్థానం. 7వ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల 7వ స్థానం అనేది వాస్తవానికి అది కళత్ర సంబంధం. కళత్ర కారకుడు వాస్తవానికి కళత్ర కారకుడు శుక్రుడు. అంటే సూర్యుడిని పితృకారకుడు, చంద్రుని మాతృకారకుడు, కుజుడిని సోదర కారకుడు. అదేవిధంగా మనకి బుధుడు వచ్చేసి విద్యాకారక సంబంధంగా వచ్చినప్పుడు గురువు పుత్రకారకుడు, శుక్రుడు వచ్చేసి కళత్రకారకుడు, శని వచ్చేసి కర్మ సంబంధమైన కర్మకారకుడు అని చెప్తాము. ఈ విధంగా చెప్పినప్పుడు శుక్రుడు శని వీళ్ళిద్దరు ఏంటంటే ఎప్పుడు ఆల్వేస్ సూర్యుడికి శత్రువే అన్నమాట. శని శుక్రుడు అంటే సూర్యుడు కుమారుడు శని అయినప్పటికీ శత్రుస్థానం. అట్లా శుక్రుడికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఏంటంటే 7వ స్థానం కాబట్టి 7వ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ఈయన్ని వాస్తవానికి అబ్బాయికి కానీ ఉంటే ఒక భార్య చేత తిరస్కరింపబడతాడు అని రాసి ఉంటారు. మంచి భార్య రాకపోవచ్చు, కొంచెం కోపిస్టేజ్ అయ్యాడు, లేకపోతే ఇబ్బంది, మ్యారిటల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి, పెళ్లి లేటు, ఒకవేళ ఆయనకి మ్యారేజ్ చేసుకున్నా ఆమె ఎంత మాత్రం ఉంటుందా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అది అంటే లోయర్ అబ్డామిన్ చూపిస్తుంది కాబట్టి ఒకవేళ పురుషుడైతే సెక్సువల్ సామర్థ్యం కొంచెం వీక్గా ఉండొచ్చు, డైజెషన్ కూడా కొంచెం ఎక్కువగా, తిన్న ఆహారం కూడా కొంచెం యూరిన్ రిలేటెడ్గా, అదేవిధంగా మోషన్లో కూడా కొన్ని లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ప్రోటీన్ ఇట్లాంటి లాసెస్ అంతా 7th సన్ ఉన్నప్పుడు, ఓవర్ హీట్ ఉన్నప్పుడు కొంచెం మోషన్స్ కూడా ఎక్కువ అవ్వడం కావచ్చు. ఒకవేళ పురుషులకు ఉంటే శీఘ్రస్ఖలనం అంటారు దాన్ని, తొందరగా. అప్పుడు వైఫ్ నుంచి కూడా సెక్సువల్ హ్యాపీనెస్ కూడా కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంటుంది 7th. సో 8th అంటే సూర్యుడు ఆ విధంగా ఇబ్బంది పడుతుంది. 8th ఉంది. 8th అంటే 8వ స్థానం ఏంటంటే ఆయుర్భావం అంటే 8 భావం, ఆయుష్. 8 ఆయుష్ అయినప్పుడు దాన్నే మనం అంగవిన్యాస చక్రం పరంగా మనం అంటే జెనిటల్స్, ప్రైవేట్ పార్ట్స్ అంటే విసర్జక అవయవాలు అన్నమాట. గడ్డికి పోయే స్థానం, యూరిన్కి వెళ్ళే స్థానం. ఆ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల కూడా ఓవర్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల దీర్ఘకాలిక అది ఒక అగ్నితత్వ రాశి, అగ్నితత్వ గ్రహాలు కానీ అలా ఉంటుంటప్పుడు కొంచెం ఎక్కువగా సిట్టింగ్ జాబులు చేసి కొంచెం నీళ్లు అవి కానీ తీసుకోకపోతే, మజ్జిగ ఇలాంటివి చలవ చేసే పదార్థాలు తినకుండా కానీ కొంచెం వేడి కూర్చొని తొందరగా మలలో కాన్స్టిపేషన్ ఇలాంటివి కూడా సూర్యుడు అక్కడ బాధ పెడతాడు. స్పెషల్గా సెక్సువల్ ఆర్గాన్స్ మీదే ఉంటున్నాడు కాబట్టి, పాపి కాబట్టి 8th ఆయన కొంచెం ఫిజికల్గా కూడా కొంచెం ఇబ్బంది పెడతారు అన్నమాట 8th ఉండడం వల్ల. అంటే మంచి స్థానం కాదు. 9వ స్థానం వచ్చేసి పితృస్థానం ఫాదరు. సూర్యుడు ఫాదరే కాబట్టి, సూర్యుడు ఫాదర్ కారక కాబట్టి కారక భావనాశయం లెక్క ప్రకారం 9లో సూర్యుడు ఉండడం వల్ల వీళ్ళు షార్ట్ టెంపర్ ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా పుట్టేటప్పుడు కొంచెం మంచిగా నలుగురిలో మంచి పేరు అవి ఉండొచ్చు, కానీ చాలా డౌన్ అవ్వడం, ఒక్కొక్కసారి ఆయుష్ కూడా ఇబ్బంది, తన తండ్రి యొక్క ఆయుష్ కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే 9వ స్థానం అంటే ఆచార్య స్థానం, అదేవిధంగా దాన్నే భాగ్యస్థానం. అదే మనకున్నటువంటి పూర్వ సంబంధమైనటువంటి పూర్వజన్మ రహస్యాలు కూడా 9 కనెక్షన్ ఉంటుంది. మన 9 అనేది మన రీకాల్ మెమరీ. మనకు సంబంధించినటువంటి అంగవిన్యాసంలో వచ్చేసి ముచ్చిన గుంట, అదేవిధంగా తొడకు సంబంధించి మన గురువులు, మన పితృదేవతలు, మనకు సంబంధించినటువంటి గోత్ర ఋషులు, మనకు సంబంధించినటువంటి ఇలవేలుపు, మనం కాపాడే ఇలవేలుపు, మన కుల గురువు, వీళ్ళందరూ ఒక పొజిషన్, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి. లేదంటే 9వ స్థానం ఒక జాతక చక్రంలో ఎవరికి బాగుంటే, 9వ భాగ్యాధిపతి మంచి ప్లేస్లో ఉంటే వాడి లైఫ్ అంతా బాగుంటుంది. దాన్ని బట్టి వాడి ఉద్యోగం, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, లేకపోతే మంచి హైర్ పొజిషన్లో ఉంటాడు. అంటే మీకు తెలుసు, ఒక ఎగ్జామ్స్ రాయాలంటే మెమరీ ఎంత బాగుండాలా. ఆ మెమరీ 9th బాగుంది అనుకోండి, అదే 10thతోనో వీటన్నిటితో కానీ మిళితమైంది అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఐఏఎస్, గ్రూప్ 1 లాంటివి కూడా అయిపోవచ్చు, సూర్యుడు కానీ బాగా ప్లేస్ అయితే. కానీ 9లో సూర్యుడు ఉండడం కంటే 9లో ఒకళ్ళు ఉండే మంచిగా వాళ్ళు ప్లేస్ అవ్వచ్చు. అది సూర్యుడు అగ్నితత్వ రాశి 9వ భావం, సూర్యుడు అక్కడ ఉంటే
ఖచ్చితంగా వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు సమాజంలో కానీ త్వరగా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ సూర్యుడు అంటేనే మనం అనుకున్న ఉదార భావం, ఒక్కోసారి దుర్వ్యూహం చేస్తారు, పొగిడిన వాళ్ళకి మంచి చేస్తారు, చెడ్డవాళ్ళైనా పొగిడిన వాళ్ళని దగ్గర తీసుకుంటారు. ఎక్కువగా సూర్యుడు అక్కడ బ్యాడ్ చేయడానికే, అంటే ఒకసారి మంచి చేసిన ఒక సర్టెన్ ఏజ్ నుంచి కూడా చాలా డ్యామేజ్ అయిపోతారు అన్నమాట. దశమం ప్రొఫెషను, దాన్ని ఏమంటారంటే రాజ్యభావం అంటారు. రాజ్యభావం దట్ ఈస్ ప్రొఫెషన్ అన్నమాట. 10th లగ్నం నుంచి 10వ స్థానం, రియల్గా మెరిడియన్. ఇప్పుడు మనం మకర లగ్నంలో ఇప్పుడు మాట్లాడుతున్నాం, దశమంలో సూర్యుడు అన్నమాట. అంటే అత్యంత ప్రకాశవంతంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి మన నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు ఫుల్గా అది అగ్నితత్వ సంబంధమైనటువంటి గ్రహం కాబట్టి రవి కుజులకి దశమ స్థానంలో ఎప్పుడైతే ప్లేస్ ఉంటే లగ్నం నుంచి విపరీతమైనటువంటి వాళ్ళ అంటే సూర్యుని యొక్క కిరణాలు బాగా ఉండడం వల్ల సూర్యుడు రాజకీయంగా, పొలిటికల్గా, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చేస్తాం అనమాట దశమంలో ఉంటాయి. చాలా స్ట్రాంగ్ అనమాట సూర్యుడు దశమ స్థానం. దాని మెరీడియన్ పాయింట్ అంటారు. లగ్నము, సప్తమం, చతుర్థ దశమాలన్నిటిల్లో ఈ కేంద్రాలు అంటారు. 1, 4, 7, 10 అనేటువంటి కేంద్రాలు, వీటిని విష్ణు స్థానాలు అంటారు. 1, 5, 9 అనేది కోణాలు, ఇవి లక్ష్మీ స్థానాలు అన్నమాట. 1, 5, 9, 4, 7, 10 ఈ భావాధిపతులు మిక్స్ అయ్యి కానీ ఉంటే, సూర్యుడు కానీ అలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జీవిత కాలంలో మంచి పొజిషన్లో ఉంటారని చెప్పచ్చు. కానీ అదే 10th అనేది ఇంతకుముందు 4th ఏం చెప్పాము, కుడి శ్వాస కుడి మోకాలు అన్నట్టు 10th వచ్చేసి ఎడమ శ్వాస ఎడమ మోకాలు కాబట్టి సూర్యుడు అక్కడ ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సంబంధించినటువంటి ఎంత ఇమ్యూనిటీ ఉన్నా సర్టైన్ ఏజ్ నుంచి కొంచెం వాటి మీద ఎక్కువ బాధ కూడా, పెయిన్ కూడా ఉండొచ్చు అన్నమాట రిలేటెడ్గా. అది 10th. 11th అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం, లాభస్థానం అని 11. లాభస్థానంలో సూర్యుడు ఉండడం అనేది 10thతో పోలిస్తే 11th ఇంకా మంచిగా ఉన్నాయి. 10th అనేది రాజ్యాధికారాన్ని, సమాజంలో గౌరవ మర్యాదలు ఇచ్చిన సూర్యుడు 11thలో ఉండటం వల్ల డబ్బు, ధనం ఉంటుంది. ఖచ్చితంగా ప్రకాశించాలా, నలగర్లో మంచి పేరు రావాలని ఏమి ఉండదు అనమాట. అంటే దశమే హైయెస్ట్ అనమాట. కానీ 11th అనేది ఇంతకుముందు చెప్పినట్టు అంగ విన్యాస చక్రపరంగా ఎడమ చెవి పిక్కలు అనమాట. అంటే మోకాళ్ళ కింద ఉన్నటువంటి భాగం అంతా, అంటే చీలమండలు, దాన్ని పాదానికి పైన మోకాళ్ళ కింద ఉండే పార్ట్ అంతా, దాన్ని మనం ఏదైతే పిక్కలు అంటామో వాటికి సంబంధించినటువంటి పెయిన్ అవి కూడా ఫీల్ అవుతుంటారు. అదే సూర్యుడు అక్కడ ఇవ్వాల్సినటివి, అంటే ఫాదర్ నుంచి ఆస్తులు కావచ్చు, ఫాదర్ నుంచి వచ్చేటువంటి పిత్రార్జితం కావచ్చు, ఇదంతా లాభంగానే పరిణిస్తాయి. తండ్రికి మంచిగానే ఉండొచ్చు అన్నమాట. తండ్రికి సంబంధించినటువన్నీ ఇతనికి లాభించవచ్చు. ఈయన ఖర్చు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఉండొచ్చు 11thలో ఉన్న గ్రహాల వల్ల. అది అంటే అక్కడ ప్లస్ అయ్యింది. కొన్ని మ్యాక్సిమం తక్కువ మైనస్లు ఉంటాయి 11thలో ఉండడం వల్ల. అదే 12వ భావం అనేది మోక్ష భావం, దాన్నే వ్యయ భావం. వ్యయం అంటే ఖర్చు, మనం పెట్టే ఖర్చు, మనకు సంబంధించినటువంటి ఫారిన్, సపోజ్ ఇండియాలో ఉన్నాం, ఫారిన్ వెళ్ళాం, మనం ఫారిన్ వెళ్ళాలో లేదనేది 12వ భావం చూస్తాం. 12వ భావం మన శయన సుఖం కూడా, మన బెడ్, మనం నిద్రించేది, మనం నిద్రపోయిన తర్వాత మనకు సంబంధించినటువంటి దాన్ని, మనకి పాదాలు, ఎడమ కన్ను, పాదాలు, అంగ విన్యాసం అయితే 12వ భావం మోక్ష భావం. ఆ మోక్ష భావంలో సూర్యుడు ఉండడం వల్ల అది మైనస్. తండ్రికి దూరంగా ఉండడం, తండ్రికి కొంచెం పడకపోవడం, ఖర్చులు కూడా ఫాల్స్ ప్రిస్టేజ్ ఎక్కువ ఖర్చులు పెట్టడం, సూర్యుడు 12లో కొంచెం బాగా ఇబ్బంది పడి ఎడమ కంటికి సంబంధించి, పాదాలకు సంబంధించి కొంచెం ఇబ్బందులు రావడం ఇలా జరుగుతుంది. ఆ విధంగా సూర్యుడు గురించి చెప్పేటప్పుడు అవి చూసాయిగా మీకు భావాలు చెప్పాం, కానీ డీప్గా భావాలకు సంబంధించి లగ్నాన్ని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత లగ్నము, ద్వితీయము, తృతీయము వాటిని ఏమేమి అంటారు, వాటిని ఏ భావాలు అంటారు అనే విషయాన్ని మళ్ళీ మాట్లాడదాం. సూర్యుడు గురించి చెప్పుకునేటప్పుడు చాలా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. అంటే సూర్యుడు స్వతహాగా ఏంటి, సూర్యుడు ఎక్కడెక్కడ మంచి చేయొచ్చు, ఎక్కడెక్కడ మంచి చేస్తాడు, ఎక్కడ మంచిగా చేయకపోవచ్చు. కానీ వాస్తవానికి ఆయన గురించి మాట్లాడుతూ కూడా ఆయనకి ఎవరెవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనే సంగతి ఇవన్నీ మధ్య చూడాలి మనం. ఎక్కడ ఆయనకి బలం, ఇంతవరకు మనం ఉచ్చ, నీచ, మూల త్రికోణం, స్వక్షేత్రం ఒక ఐడియా వచ్చింది. సూర్యుడు గురించి ఓవర్గా చెప్పుకునేటప్పుడు ఫ్లోలో అన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పే విధానంలో ఏంటంటే
అంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కొంచెం 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం చదివే వాళ్ళు ఉన్నారు, టచ్లో ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు ముందరికి వెళ్ళడం జరిగింది. మనం వీటినే మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా మళ్ళీ ఇవన్నీ టాపిక్స్ వస్తాయి. మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు కరెక్టైలో చేసినటువంటి సిలబస్ షేర్ చేసుకున్నాం కాబట్టి కదా, అలానే వెళ్దాం. గ్రహముల గురించి చెప్పేటప్పుడు ఇంతకుముందు వాళ్ళకు ఒక పాయింట్గా చెప్పేసి వదిలేసాము సూర్యుడి గురించి. కానీ ఇప్పుడు చెప్పుకుంటూ గోచార పరంగా గోచారం అనేది సపరేట్ సబ్జెక్టు, ద్వాదశ భావాలు సపరేట్ సబ్జెక్టు, అదేవిధంగా భావములు అనగానే సపరేట్గా వస్తుంది. లగ్న సంబంధంగా లగ్న నిర్ణయం చేసేది కూడా ఇంకా తెలియదు అనమాట. లగ్నం అంటేనే మీకు డౌట్ ఉండొచ్చు, కన్ఫ్యూజ్ ఏం కావద్దు. చాలా స్లోగా ఇప్పుడు చెప్పినటువన్నీ మనం సిలబస్ వైజ్ ఒక్కొక్కటి నిదానంగా చెప్పుకున్నాం. హడావుడి ఏం లేదు. మీరైతే చెప్పినట్టు చదవండి. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటామో దట్ రిలేటెడ్గా నేను ఆ భావాలను ఏం పిలుస్తారు అవన్నీ నేను వీలైతే మీకు షేర్ చేస్తాను, కరెక్ట్ అయినా షేర్ చేస్తాను. దాంట్లో వచ్చేటప్పుడు సూర్యుడికి సంబంధించిన ఆయన ఆత్మకారకుడు, దాన్ని ఆత్మ సంబంధంగా కావచ్చు. ఆయన తండ్రికి సంబంధించిన పితృకారకుడు. ఆయన ఏంది క్షత్రియ, ఆయన సత్వగుణం రియల్గా సత్వరజస్తమో గుణాలలో కొందరు మ్యాక్సిమం సత్వగుణం కోసం పోరాడే ఆయన రక్తశ్యామల వర్ణము. మామూలుగా మిరియాలు ఉన్నాయి. అంటే ఫుడ్లో అయితే మనం మిరియాల కారం, మామూలు పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఈ పిచ్చి కాకుండా మిరియాలకు సంబంధించిన రిలేటెడ్ కారం ఆయన అన్నమాట రుచులలో. అదేవిధంగా కంటికి సంబంధించి నేత్రకారకుడు ఆయన, ఎస్పెషల్లీ మగవాళ్ళకి కుడి కంటి కారకుడు, ఆడవాళ్ళకి ఎడమ కంటి కారకుడు సూర్యుడు. సో మెటల్స్లో వచ్చేసి ఆయన స్పెషల్గా రాగి అన్నమాట, రాగి కాపరు. మనం రసాలలో షడ్రుచులు ఉన్నాయి కదా, షడ్రుచులలో కారం అని చెప్పి దానికి కటు రసం అంటారు గాంధిక భాషలో. అంటే రాజు మంత్రి అట్లా అనేటప్పుడు సూర్యుడు అనేవాడు కింగే, రాజు అని చెప్తాము. అంటే నవధాన్యాలలో గోధుమలు వస్తాయి ఆయనకి సూర్యుడికి. ముత్యాల సంబంధంగా కెంపు అనే ఒక స్టోన్ ఉంటుంది, అది సూర్యుడికి. ఈయన అగ్నితత్వం అంటే పిత్తగుణ స్వభావం అని చెప్పాము. ఏజ్ పరంగా ఒక్కొక్క ఏజ్ ఉంటుంది సూర్యుడికి కూడా. ఏజ్ అనేది ఏ ఏజ్లో సూర్యుడు ఎక్కువ ప్రభావం చూపిస్తాడని చెప్పడానికి, సూర్యుడిది 50 ఏళ్ల వయసు మీద ఆయన ఎక్కువ ప్రభావం చూపిస్తాడని సూర్యుడికి సంబంధించి మనం తెలుసుకుంటాం. ఇది చాలా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. దాన్ని నేను మీకు ఏవైతే ఇప్పుడు డిస్కస్ చేసామో నేను అరటైల్లో మీకు పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి అన్నీ తరువుగా ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ డౌట్స్ అడగండి. కంటిన్యూగా ఒకవేళ సండే అట్లాంటప్పుడు సెలవులు పెట్టుకున్నాం. టైమింగ్ అయితే అందరికి కన్వీనియంట్ టైం డిసైడ్ అవుతాము. ఈరోజు కొంచెం లేట్ అయినా ఆపకూడదని నిన్న ఏదో పనుల వల్ల రాలేకపోయాను, క్లాసు బయట వెళ్ళడం జరిగింది. మ్యాక్సిమం నేను అందుబాటులో ఉంటే క్లాసు రెగ్యులర్గా చెప్తాను. మీరు దానికి తగ్గట్టు కూడా ప్రిపేర్ అయ్యి డౌట్లు అడగండి. ఈరోజు అయితే ఇక్కడ వరకు ముగించేద్దాం, 1 గంట అవుతుంది, మా లంచ్ బ్రేక్ కాబట్టి. ఇంకేదన్నా డౌట్లు ఉంటే విజయలక్ష్మి మేడం, సుధారాణి మేడం వీళ్ళు అడగాలి. పాత వాళ్ళే అడగాలి, కొత్త వాళ్ళకైతే అన్ని డౌట్లే ఉంటాయి. ఏమన్నా ఉన్నాయా? శ్రీలత మేడం అండ్ సుధారాణి మేడం అండ్ విజయలక్ష్మి మేడం, వేణు అర్జున్ సార్ వచ్చేసారు ఆఫీస్కి? కాదు సార్, తిన్నాను ఇప్పుడే, బయలుదేరాల. అవునా? సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అవ్వండి. 12:30 ఎగ్జాక్ట్. మేము క్లోజ్ చేస్తాం 10 నిమిషాల్లో బయలుదేరుతాం. ఏదన్నా ఉందా మీకు డౌట్? మీరు మామూలుగా మీరు హడావుడి. నా డౌట్ ఏంటంటే కర్కాటక లగ్నానికి సప్తమంలో గురువు అక్కడ ఉండే ఏ నక్షత్రంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటాడు? అక్కడ 3 నక్షత్రాలు ఉంటాయి. ఓహో, అంటే ఇప్పుడు మనం మాట్లాడే విషయాల మీద కాకుండా మీకు వేరే డౌట్ వచ్చింది? నాకు వేరే డౌట్ వచ్చింది. గురుగ్రహం అక్కడ నీచని తెలుసు అందరికి. కర్కాటకానికి 7వ స్థానం మకరం. అక్కడ ఉత్తరాభాద్ర, శ్రవణం, కనిష్ట ఉన్నారు. ఉత్తరాషాఢ 3 పాదాలు, 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ. శ్రవణం 1, 2, 3, 4 పాదాలు.
ధనిష్ట 1, 2 పాదాలు. ధనిష్టలో ఉంటే ఒక రకంగా మనం ఏం చెప్పొచ్చు, గురువు యోగకారక నక్షత్రంలో ఉన్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే కర్కాటకానికి 5, 10 ఆధిపత్యం వచ్చింది గురువుకి. అప్పుడు యోగకారక నక్షత్రం మీద ఉండడం వల్ల గురుగ్రహం 6, 9 అధిపతి కాబట్టి యోగకారక సంబంధంగా ఉండటం వల్ల మ్యాక్సిమం డ్యామేజ్ తక్కువ ఉంటుంది. చంద్ర నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం మీద 1, 2, 3, 4 1వ పాదంలో అయితే నవాంశలు ఉచ్చిని పొందుతాడు. 2వ పాదంలో ఉంటే వృషభంలో ఉంటాడు. 3వ పాదం అంటే మిథునంలో ఉంటాడు. 4వ పాదం అంటే కర్కాటకానికే వస్తున్నాడు కాబట్టి ఒకవేళ 1వ పాదంలో ఉంటే గురువు అంటే నేను అనేది సూర్యుడికి అయితే ఉచ్చి అని కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే సూర్యుడు అంటే అక్కడ 1వ పాదం అంటే మేషం వస్తుంది అనమాట నవాంశ. అప్పుడు గురువుకి అది ఫేవరే అవుతుంది అక్కడ ఎంతో కొంత, అంటే ఫ్రెండ్లీ సైన్ కాబట్టి మేషం. వృషభం అయితే కొంచెం డ్యామేజ్ ఎక్కువ చేయొచ్చు. టోటల్గా చెప్పాలా అన్నప్పుడు ఓవరాల్గా బ్యాడ్ అని అనుకున్న కొన్ని డిగ్రీస్లో మంచి చేస్తున్నాడు. ఆ డిగ్రీస్లోనే నేను ఇప్పుడు మీకు చెప్పింది ఏది ధనిష్ట 1, 2 పాదాలు, 1వ పాదం 2వ పాదం చెడేం కాదు, మంచిగా ఉంటుంది ధనిష్ట. శ్రవణ నక్షత్రంలో 1వ పాదం మేషం కాబట్టి ఫేవరే. వృషభం మిథునము ఫేవర్ కాదు, కర్కాటకం ఫేవర్ అవుతుంది. అంటే శ్రవణ నక్షత్రం 4వ పాదం ఫేవర్ అవుతుంది. ఉత్తరాషాఢ పరిస్థితి ఏంటంటే ఉత్తరాషాఢ 2 అయితే వర్గోత్తరం అవుతుంది కాబట్టి ఎంతో కొంత బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాషాఢ 2 అంటే నవాంశంలోనూ రాశిలోనూ ఒకటే ఉండడం వల్ల వర్గోత్తరం చెందిన గురువు మంచి చేయొచ్చు. 2వ పాదం 3వ పాదం 2వ పాదం బ్యాడ్, 3వ పాదం 2వ పాదం మంచి చేస్తుంది ఇప్పుడే అన్నాను. 3వ పాదం వచ్చేసి కుంభం పడుతుంది కాబట్టి బ్యాడ్. అంటే ఉత్తరాషాఢ 3వ పాదం బ్యాడ్, 4వ పాదం పర్వాలేదు. శ్రవణం 1 మంచిది, 2, 3 మంచిది కాదు. శ్రవణం 4వ పాదం మంచిది. ధనిష్ట 1, 2 పాదాలు మంచి జరగవచ్చు అని నేను చెప్తున్నాను. అది బేస్డ్ ఆన్ నవాంశే నేను చెప్పాను అంతే. అది సార్. రేణు అర్జున్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. విజయలక్ష్మి మేడం, నో ప్రాబ్లం, డౌట్స్ ఏం లేవు. అన్నా క్యాంటీన్లో ఉన్నారు మేడం విజయలక్ష్మి మేడం. అన్నా క్యాంటీన్కి వెళ్ళారా విజయలక్ష్మి మేడం? మేడం డ్యూటీ ఉంటారేమో ఈరోజు. శ్రీలత మేడం వాళ్ళ ఆఫీస్లో వర్క్. శ్రీలక్ష్మి మేడం అంటే ఇద్దరు ఉన్నారు. శ్రీ అనే సంతోష్. అవును మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి చెప్పిన వాటివి బ్రీఫ్ గా రాసుకోండి. అంతే చదివి ఓవర్ వ్యూ రాసుకోవాలి. ఇంత రాస్తారు అంతొద్దు, దాంట్లో హైలైట్స్ రాసుకోవాలి మనం. సుధారాణి విజయలక్ష్మి చెప్పండి సార్. ఇది కొంచెం బిజీ సార్, నేను అందుకే ఏమి చదవట్లేదు, జస్ట్ వింటున్నా. అదే శ్రీమంతం ఉంది సార్ సండే రోజు. అందరం వస్తాం. సరే అదే సార్, అందరూ అందుకే కొంచెం బిజీ ఉన్నా సార్. అయిపోయినాక అందరు రావాలి సార్. విజయలక్ష్మి మేడం వస్తున్నారు. విజయలక్ష్మి నెక్స్ట్ వీక్ లో వస్తానంటుంది సార్, ఈ వీక్ లో రానంటుంది. 22nd వస్తాను సార్. అదే చెప్తున్నా సార్ అంటుంటే. రిజర్వేషన్ దొరుకుంటే వచ్చిండేదాన్ని, రిజర్వేషన్ లేదు అంటే 2 పనులు అదే శ్రీమంతానికి ప్లస్ ఇంకొక పని కూడా చూసుకుని వచ్చేసిండేదాన్ని. వేణు అర్జున్ సార్, సీమంతానికి ముహూర్తం చూడాలి కదా. మామూలుగా అయితే సీమంతానికి ఏ స్థానాలు చూడాలి సార్ అంటే సారే తెలుసు. అది ముహూర్త నిర్ణయంలో సీమంతానికి ఏ హౌసెస్ మెయిన్ గా చూడాలి, లగ్నం నుంచి ఏ భావాలు బాగుండాలి ముహూర్త నిర్ణయం చేసేటప్పుడు. అంటే ఇప్పుడే మేడం అంటే ఆ టాపిక్ ఇది పంచమం 5వ స్థానం అంటే కుడి చెంప, ఎడమ చెంప 9వ స్థానం వస్తుంది. చెంప అంటే వాస్తవానికి ఈ రెండు భావాలే పంచమం మెయిన్. అంటే పంచమం కుడి చెంప కుడి డొక్క అన్నప్పుడు స్త్రీకి అక్కడ మొదటి సంతానం కాబట్టి ఆల్రెడీ ముత్తైదువులు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, అంటే ఎవరెవరిలో ఏ ఎనర్జీ ఏ బ్లెస్సింగ్స్తో పుణ్యం చేసుకుని వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ చేతులతో అంటే ఆమె కనేదానికి రెడీ అవుతున్నారు కాబట్టి వీళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో వీళ్ళ టచెస్ అనమాట ఆ గంధం అవి తీసుకొని
ఆ బుగ్గలు ఏవైతే రాస్తున్నారో అంటే 5th 9th బాగుండాలి సీమంతం చూసేటప్పుడు. ఆ 5th బాగుండడం వల్ల 5th మొదటి సంతానం, 5th సంతాన స్థానం కాబట్టి మొదటి సంతానం కనబడేటప్పుడు జరిగే సీమంతం అనే ఈ ఏదైతే ఉపచార ఈ క్రియలలో మనకు సంబంధించినటువంటి ఉందో, సో 5th 9th బాగుండాలి. 5th అంటే ఇది అంటే రైట్ చీక్స్ అనమాట, లెఫ్ట్ చీక్ వచ్చేసి 9th అంటే ఎస్పెషల్లీ 5th అందరూ టచ్ చేస్తారని ఉద్దేశం. ఆ 5th మీద వీళ్ళందరూ అట్లా ఊసి దీవించి పంపిస్తారు. సో నార్మల్ డెలివరీ కావాలా, శుభం జరగాల, ధైర్యం, వీళ్ళ ఎనర్జీని వాళ్ళకి ఇవ్వడమే సీమంతం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి సుధారాణి మేడంకి అర్థం అవుతుంది చెప్తాను. సో 5th 9th బాగుంటట్టు చూసుకోండి మేడం, మీరు కూర్చొని పెట్టే టైం. అంటే లగ్నం 5th 9th అంటే అర్థం కాలేదు సార్. ఆ రోజు ఏ టైంలో కూర్చొని పెడుతున్నాం ఆ టైం నుంచి, సపోజ్ ఇప్పుడు మకరం జరుగుతుంది, ఈ టైంలో కూర్చొని పెడితే 1 2 3 4 5 వృషభం అవుతుంది, 9 వచ్చేసి కన్య అవుతుంది. అంటే ఆ రాశులు ఆ అధిపతులు, ఆ భావాల అధిపతులు ఆ లగ్నం నుంచి మంచి వాళ్ళు అయ్యి ఉండాలా, పాపగ్రహాలు ఉండకూడదు పంచమంలో. సో వచ్చేవాళ్ళ బ్లెస్సింగ్స్, పాజిటివ్ ఎనర్జీ మనకు గెయిన్ అవ్వాలి అనేసి. ఒకవేళ టైం మీరు చెప్పండి, నేను ఒకసారి చూస్తా, కరెక్షన్ చేస్తా. సరే సరే మళ్ళీ ఓకే సార్ చెప్తాను తర్వాత. తేజస్వినావధీతమస్తు మా విద్విషావాహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే మళ్ళీ రేపు అడగండి. ఇప్పుడు నేను మా డిస్కస్ చేసినట్టు కొంచెం నేను అవి పోస్ట్ చేస్తా ఉంటాను, ఒకసారి చూసుకోండి దాని దట్ రిలేటెడ్. సరే సార్. సరే బాయ్ అందరికి.